నేను తగ్గేదేలే అంటున్నాడు పుష్ప డైలాగు. ఈ తగ్గేదేలే అనే డైలాగు మరి దినమ్మ ఏడైనా కానీ మంచి విషయాలు ఉపయోగిస్తే అది బాగుంటుంది. నేను తగ్గనబ్బా, ఏది ఏమైనా సరే ఈయన దాన ధర్మాలు చేసి నేను ఉద్ధరిస్తా, తగ్గేదే లేదు, బాగుంటుంది. ఏది ఏమైనా సరే అబ్బా ఈ దేశం కోసం నా ప్రాణం ఇడుస్తా, తగ్గేదే లేదు, బాగుంటుంది. ఆహా, ఏది ఏమైనా సరే అబ్బా ఊళ్ళో వాళ్ళ పిల్లల్ని నేను పట్టుకుంటా, తగ్గేదేలే. ఇది ఎక్కడిదిరా స్వామి తగ్గేదిలే? ఏంటికి తగ్గవయ్యా నువ్వు? నీ 72 సంవత్సరాల వయసులో నువ్వు ఇంకా తగ్గేదేలే అని నువ్వు చేయి ఊపుతున్నావంటే నువ్వు తగ్గకూడదు అనుకుంటే మందులో మాతల్లో వేసుకొని యుద్ధం చేయి మాతో. ఎవరితో? నువ్వు యుద్ధం చేయాలంటే నువ్వు మందులు వేసుకోవాలా. మందులు వేసుకోకపోతే యుద్ధం చేయలేవు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో. అర్థమైందా? అర్థం ఏంటి అదిలే. నువ్వు బిఆర్ నాయుడువా, బూతు రోత నాయుడువా? ఇంకా నీకు ఏమాత్రమే కానీ సంస్కారము, మర్యాద, గౌరవము, దేవుని పట్ల భక్తిభావం ఉంటే ఇమ్మీడియట్గా నువ్వు రాజీనామా చేసి ఉండాలా. ఇమ్మీడియట్గా నువ్వు రాజీనామా చేసి ఉండాలా. రాజీనామా చేయకపోవడం పైగా ఏముండా 7 కొండలు, 8వ కొండ ఉంది అంటున్నాడు. నా వ్యాపారాలు దండిగా ఉన్నాయి నా హైదరాబాదులో, వీడికి నేను ఎందుకు రావాలా అంటే తిరుమల తిరుపతి యొక్క పవిత్రమైనటువంటి ధార్మిక క్షేత్రమైన కొండ మీద నువ్వు నివాసం ఉండడం అనేది నీవు పనికిమాలిన పనిగా భావిస్తున్నావు. హైదరాబాద్లో కూర్చొని వ్యాపారాలు చేసుకునే విషయాన్ని నువ్వు గొప్పగా భావిస్తున్నావు. ఇంతటి బలహీనమైన అభిప్రాయము భగవంతుని పట్ల, ధార్మిక క్షేత్రం పట్ల ఉండే నీవు ఆ పదవి తీసుకోకూడదు. రాజ్యసభ పదవి తీసుకోవాల్సింది. ఇచ్చిండు కదా చంద్రబాబు నాయుడు నీకు.